హాయ్ ఎవ్రీవన్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జానుకి సెకండ్ టైం గుండు చేయించడానికి వెళ్తున్నాం అనమాట. మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా జాను పడుకునే ఉంది. సో తనని మాత్రం స్నానం చేయించలేదు, గుండు అయ్యాక చేద్దాం అనేసి. సో ఎలాగో టెంపుల్ దగ్గర ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనుకుంటున్నాము. సో అక్కడ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడికే వెళ్ళి చేయించేద్దామని. ఇప్పుడు జానుకి 1 year కంప్లీట్ అయ్యి ఐ థింక్ ఒక 1 week అయి ఉంటుంది అంతే. సో అప్పుడు ఇంకా చేయించేస్తున్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేదంతా కూడా సమ్మరే కాబట్టి గుండు చేయించడం తనకు కూడా హాయిగా ఉంటుంది అండ్ తొందరగా గ్రో అయిపోతుంది హెయిర్. సో ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ బోడిగా ఉంటుంది అనేసి ఇప్పుడే చేయించేస్తున్నాము. సో అంతే, రెడీ అయిపోయాము. మేమందరం కలిసి వెళ్తున్నాము అండ్ ఆంటీ ఇంకా చందన ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సో వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. ఈరోజు శ్రీకాంత్కి ఆఫీస్ ఉందన్నమాట. సో హాలిడే రోజు వెళ్దామన్నా మళ్ళీ కొంచెం లేట్ అయిపోతుంది కదా, అలా లేట్ అయిపోయింది. బర్త్డే అయిన నెక్స్ట్ డేనే అనుకున్నాము కానీ అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ హెయిర్ గ్రో అవ్వకపోతే ఊరు అది వెళ్తాం కదా. సో ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెమైనా హెయిర్ వస్తుంది అనేసి అనుకున్నాము. సో మేము వెళ్ళడానికి ఒక 1 month అలా టైం ఉంది. ఆ టైంకి కొంచెమైనా గ్రో అవుతుంది కదా. సో ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా చేయించేద్దామని ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. దగ్గరే టెంపుల్. సో ఇంకా వెళ్ళాము. రష్ ఏం లేదు, మార్నింగ్ కదా. సో తొందరగా చేసేసారనమాట. ఫస్ట్ అయితే ఏడవలేదు జాను, ఫస్ట్ టైం చేయించినప్పుడు గుండు. ఇప్పుడు అన్ని క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఫస్ట్ టైం చేసే ట్రిక్స్ అన్నీ ఉపయోగించారు కదా, అంటే కొంచెం వామ్ వాటర్ కాల్ మీద వేసి తన కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసి అలా నెమ్మదిగా చేసేసారు. 9th monthలో తిరుపతిలో చేయించాము ఫస్ట్ టైం గుండు. ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తారు అనేది ఉంది. బట్ అక్కడ చాలా, అంటే ఇక్కడ చేసే అతను కూడా చాలా సీరియస్గా, మేబీ చిన్నపిల్ల అందరికీ ఒకేలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని ట్రిక్స్ వచ్చేసాయి కదా, అప్పుడులా కాదు కదా, ఏదో ఒకలాగా డైవర్ట్ చేసి చేయొచ్చు. బట్ కొంచెం జాను కూడా అన్నీ తెలిసిపోతున్నాయి కాబట్టి కొంచెం ఏడుపు అయితే చాలా ఎక్కువ ఏడ్చింది. సో స్టార్ట్ చేసాము. మొబైల్ అసలు అలవాటు చేయలేదు. రిషికి అయితే మొబైల్ ఇచ్చి ఏదో ఒకలా డైవర్ట్ చేసాం కానీ ఇప్పుడు మొబైల్ కూడా చూడట్లేదు అనమాట తను. సో దాన్ని చూపించి డైవర్ట్ చేయడం ఏదీ లేదు, తొందరగా డైవర్ట్ అవ్వదు. అండ్ అసలే కొంచెం భయం అనమాట, అంటే తల మీద అసలు చేయబెట్టనివ్వదు. సో ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు తెలియని స్ట్రేంజర్స్ పెడితే ఇంకా అస్సలు ఊరుకోరు కదా, ఇంకా అలా తప్పదు ఇంకా. కానీ ఎలాంటి ఏమంటారు కట్టింగ్స్ అవ్వకుండా నెమ్మదిగా చేయాలి అన్నట్టు మనసులో అనుకుంటున్నాం అనమాట. సో ఇదొక పెద్ద టాస్క్. తిరుపతిలో వామ్ వాటర్ ఇచ్చారు డైవర్ట్ చేయడానికి, అలాగే వామ్ వాటర్ తీసుకొని రమ్మని చెప్పాను కానీ అది వేసినా సరే అస్సలు అప్పుడులా లేదనమాట. తనకు తెలిసిపోతుంది అండ్ ఇంకా ఏడ్చిందని స్టార్ట్ చేసేసారు. ఇంకా గుండు అయిన తర్వాత వాష్రూమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో వెళ్ళి ఇంకా స్నానం అది అక్కడే చేయించేసామన్నమాట. డ్రెస్ పట్టుకున్నాను. గుండు చేయించాక కొత్త డ్రెస్ వేయాలి అంటారు కదా, సో ఒక చిన్న ఫ్రాక్ పట్టుకున్నాను. అండ్ కావాల్సినవి స్నానం చేయించడానికి అన్నీ తీసుకొచ్చాను అనమాట, తనవి సపరేట్గా. సో తనకు మాత్రం అలా చేయించేసి ఫ్రెష్ అప్ అయిపోయింది చూడండి. అండ్ బొట్టు నీట్గా పెట్టించుకుంది అండ్ గుండు సెట్ అయింది అనిపించింది జానుకి. కొంతమందికి అంత బాగోదు, బట్ దీనికి బాగుంది అనిపించింది, అంటే అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. సో ఇంకా దర్శనంకి వెళ్ళాలి కాబట్టి బయట కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్తాను. అంటే పూజ సామాన్లు తీసుకొచ్చాను, ఇంకా కొబ్బరికాయలు తీసుకొని రావాలన్నమాట. సో అవి మాత్రం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే టెంపుల్లోకి. టెంపుల్ రష్గా ఉంటుంది అనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి ఏం అంత రష్గా లేదు. సో ఒక 2 days మాత్రం, వీక్లీ ఒక 2 days మాత్రం రష్గా ఉంటుంది. మోస్ట్లీ ట్యూస్డే అండ్ సాటర్డే అనుకుంటా, అంత ఐడియా లేదు, బట్ మోస్ట్లీ ఆ 2 days అనుకుంటున్నాను. సో ఆ టైంలో ఎక్కువ రష్ ఉంటుంది. సో హాలిడేస్ అప్పుడు కూడా అండ్ పండగల టైంలో ఎక్కువ రష్ ఉంటుంది అనమాట. చాలా పెద్ద క్యూ ఉంటుంది దీనికి.
ఈ టెంపుల్ ఫేమస్ టెంపుల్. సో దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా రిషి అవన్నీ చూస్తుంది కదా, టాయ్స్ అవి ఇవి. సో కావాలంటుందన్నమాట. ఏం తీసుకోవాలో తనకు అర్థం అవ్వట్లేదు. మోస్ట్లీ తన దగ్గర అన్నీ ఉన్నాయి. సో మళ్ళీ ఎందుకు ఏదో కొనుక్కోవాలని తప్ప ఇంకా ఏదైనా కొనుక్కుంటాను అన్నది. సో ఒక చిన్న బ్రేస్లెట్ తీసుకుందనమాట, అంతే. దెన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. తనకి 9 అయింది, 9:15 అయింది టైం ఇప్పుడు. సో 10 o'clock ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా బయట చేసుకొని ఇంకా అలా ఆఫీస్కి వెళ్ళిపోతారు. మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు అనమాట. ఇంక ఇంట్లో కూడా ఏం చేయలేదు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాము. సో జాను కూడా ఇడ్లీ అది పార్సల్ తీసుకున్నాను. అక్కడ తినలేదు, పార్సల్ తీసుకెళ్ళి ఇంట్లో తినిపిద్దామనేసి. అండ్ తనకి హెయిర్ చూసుకుంటుంది అనమాట. అప్పటి వరకు అంత అబ్జర్వ్ చేయలేదు, ఏడ్చింది కానీ హెయిర్ అంతా ఇలా పట్టుకోవడం అలవాటు కదా. హలో ఎవ్రీవన్, సో టైం వచ్చేసి 9:45 అయింది. ఇప్పుడు రీచ్ అయ్యాము ఇంటికి. గుండంతా బాగానే అయిపోయింది కానీ ఏడ్చింది. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఏడుస్తారు పిల్లలు. సో ఇంకా ప్రజెంట్ అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే బయట చేసుకొని వచ్చేసాము. రిషి ఇంకా జాను తినలేదు, సో వాళ్ళకి ఏమైనా తినిపించాలి. శ్రీకాంత్ ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళిపోతారు. అండ్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ అవుతుంది. జానుని కొంచెం పడుకోబెట్టాలి. సో అన్ని పనులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అబౌట్ మనీ ప్లాంట్. సో నార్మల్గా మనీ ప్లాంట్ నేను షార్ట్స్లో ఒకటి పోస్ట్ చేశాను. ఇలా గోన్ ఇది క్లాత్ ఉంటే ఇలా చుట్టేసి మొత్తం ఇలా దాని చుట్టూ ఇలా చుట్టేస్తే మనకి బుషీగా పెరుగుతుందని చెప్పేసి. సో సైడ్ నుంచి ఇలా చిన్న చిన్న కొమ్మలు స్టార్ట్ అయ్యాయి అనమాట, బ్రాంచెస్ లాగా. అంటే సైడ్ నుంచి పెరగడం స్టార్ట్ అయింది. అంటే మామూలుగా అయితే స్ట్రైట్గా పొడవుగా పెరుగుకుంటూ వెళ్తుంది, బట్ ఈ మెథడ్ వల్ల సైడ్ నుంచి కూడా వస్తున్నాయి అనమాట. సో రిజల్ట్ అయితే బాగానే ఉంది. అండ్ సైడ్ నుంచి చూడండి చిన్న చిన్నది ఫామ్ అవుతున్నాయి, బాగుంది. దానివల్లే మనకి అంటే ఎప్పుడు వాటర్ పైనుంచి వేస్తూ ఉంటాను కాబట్టి సో అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతున్నాయి. సక్సెస్ అయిందనమాట. మీరు కూడా ట్రై చేయండి బుషీ మనీ ప్లాంట్ కావాలి అంటే. అండ్ సో ఇక్కడ జాను రిషి ఆడుకుంటున్నారు అనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో. అదే బ్రేస్లెట్ పట్టుకొని చూడండి, చందన అదే తీసుకుంది రిషి. సో వీళ్ళిద్దరూ ఇంకా ఆడుకుంటున్నారు. మోస్ట్లీ ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు. సో వీళ్ళకి టైం పాస్ పిల్లలతోని, మాకు కూడా బోర్ ఉండదు అనమాట. ఇంకా ఎలాగోలా అయిపోతుంది డే అంతా. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పాను. ముందు వీడియోస్లో రివీల్ చేశానో లేదో గుర్తే లేదు నాకు అసలు. బట్ ఒక పెద్ద పని ఉండి వెళ్ళలేదన్నమాట. సో ఎస్, లంచ్కి అయితే రైస్, నార్మల్గా కర్రీ, వంకాయ బంగాళదుంప కర్రీ చేసేస్తున్నాం అంతే. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, లైవ్ అప్డేట్స్ అంతే. సో ఎస్, బాయ్ బాయ్, టేక్ కేర్.